అనలా కాదనలా అవును అది తెలవదా అనలా. అయితే ఫస్ట్ అసలు ఏం మాట్లాడాడు యోహాను అనలా. ఫస్ట్ ఏం మాట్లాడాడు యోహాన్ గారు, బాప్తిస్మా ఇచ్చే యోహాన్ గారు ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఎక్కడానికి నేను సరిపోయిన వాడు కాదన్నాడు ఓ సందర్భంలో. అదిగో శిష్యులు చాలా మంది వస్తే లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఆయన వెంబడించమన్నాడు. యేసు ప్రభు బాప్తిజానికి మరి యోహాన్ గారి దగ్గరికి వస్తే, నాకన్నా నువ్వు ముందటి వాడి, నీ వల్ల నేను బాప్తిజం పొందవలసి ఉండగా నువ్వు దైవ కుమారుడు అయి ఉంటే నీకు నేను బాప్తిజం ఏంటి అని అన్నాడు. ఈ మాటలన్నీ అన్నాడంటే దేవుని కుమారుడుగా మెస్సయ్యగా అప్పుడు ఒప్పుకున్నాడుగా. మీరున్నారు ఇక్కడే లేలియా. అప్పుడు ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న దాంట్లో బ్రహ్మాండంగా ఒప్పుకున్నాడు యోహాన్ గారు. ఒప్పుకున్నాడు. అసలు ఆయన త్రోవ సరళం చేయడానికి వచ్చానని చెప్పాడు. యేసు ప్రభు యొక్క త్రోవ సరళం చేయడానికి వచ్చిన వాడినని మరి చక్కగా మాటలు చెప్పి వాళ్ళ తాను చెరసాల్లో పడి కష్టంలో పడేటప్పటికి ఈ వర్తమానం పంపాడు. రాబోతున్న వాడివి నీవేనా, ఇంకెవరు కొనకనేమో కనిపెట్టాలి. అప్పుడు ప్రభు ఈ మాటలన్నీ చెప్పి